రెండు రాష్ట్రాలు ఇప్పుడు తీవ్ర విపత్తులో ఉన్నాయనే చెప్పాలి. ఆ భారీ వర్షాలతో వరద ప్రభావం ముంపు గ్రామాల్ని ముంచేసిందనే చెప్పాలి. అయితే మనతో పాటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఛాంబర్ మెంబర్స్ అందరూ ఉన్నారు. అనిల్ గారు ఉన్నారు. సో ఛాంబర్ తరపు నుంచి తమ వంతు సాయం చేయాలని కూడా ముందుకొచ్చారు. ఇండివిజువల్‌గానే కాదు ఛాంబర్ తరపు నుంచి కూడా అందరూ సాయం చేయవలసిందిగా కూడా కోరుతున్నారు. అనిల్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. మేము తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఏదైతే ఈరోజు ఈ జాతీయ విపత్తుకి ఆ వరద సహాయం చేయడానికి, వరద బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిందో మేము తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మేము ఇప్పుడు కూడా వారికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది. దాని నిమిత్తం మేము రేపు సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ 24 శాఖల నుంచి కార్మికులందరం కూడా మేము ఇంకా ఎక్కువ డొనేషన్ ఎలా చేయాలి, వారికి ఎలా రీచ్ కావాలి, ఇంకా ఏమి చేయగలము అనేది మేము అందరం కూడా ఇంకా ఓన్లీ ఇక్కడ అసోసియేషన్లే అనౌన్స్ చేయడమే కాకుండా ఇంకా పబ్లిక్లోకి ఎలా వెళ్ళి ఇంకా ఫండ్ సమీకరించి ఇంకా మోర్ దాన్ అంటే మేము అఫీషియల్గా అనౌన్స్ చేయలేకపోతున్నాం. కానీ రేపు అందరికన్నా మించి మేము ఇచ్చే విధంగా మేము మా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మా కార్మికులు, సినీ కార్మికులు అంటే మీకు తెలుసు ఎంతమంది ఉంటారో, అందరినీ ఒక ఏకపక్షానికి తీసుకొచ్చి ఈ యొక్క ఎందుకంటే ఇక్కడ మేము చూస్తున్నాము 2 రాష్ట్రాల్లో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వారు పడుతున్న కృషి, అక్కడ ఆ విపత్తు పరిస్థితులు చూస్తుంటే అందరికీ చలించిపోతున్నారు. దానికి మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున, మా కార్మికుల తరపున మేమందరం కూడా ఏకమై వారు ఊహించిన దానికన్నా మేము వారందరికీ రీచ్ అయ్యే విధంగా సహాయం చేయాలని అందరం ఏకాభిప్రాయం రావడం జరిగింది. దాని నిమిత్తం మీకు త్వరలో అన్ని విషయాలు కూడా మేము ఏం చేస్తున్నాము, ఎంత చేస్తాము అనేది కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను.